హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఒక ఆవిడ మెసేజ్ చేశారు. కొర్రలు ఎలా వండుతారు? ఎన్ని గ్లాసులు వాటర్ అని. ఇలా తీసుకోండి. నేనైతే ఒక 2 గ్లాసులు కొర్రలు తీసుకున్నాను ఒక గిన్నెలోకి. మనకి కొలతలతో సహా ఇలా వండుకుంటే పొడి పొడిగా భలే ఉంటుందండి. మనము నైట్ టైం చాలామంది కొర్రలు నైట్ టైం నానబెట్టి వండుకోవాలని కూడా అడుగుతున్నారు. అవసరం లేదండి, ఒక గంట నానితే సరిపోతుంది. లేదు నైట్ అంతా నానబెట్టుకున్నా మంచిదే, కానీ కాస్త మెత్తగా అవుతుంది. మనకి ఒక గ్లాసు నైట్ అంతా నానబెట్టినట్లయితే గ్లాస్ కొర్రలకి గ్లాస్ వాటర్ పోయండి, చక్కగా పొడి పొడిగా వస్తుంది. నేను అప్పటికప్పుడే పెడుతున్నా కాబట్టి ఒక్క గ్లాసు కొర్రలకి గ్లాసు పావు వాటర్ తీసుకున్నాను కుక్కర్లో. కాబట్టి మంచిగా అవుతుందండి పొడి పొడిగా. మనం ఏ కర్రీస్లోనైనా కలుపుకోవచ్చు, పప్పుతో అయినా తినొచ్చు. ఇంకా మెత్తగా పెరుగన్నం కోసం అయితే 2 గ్లాసులు పోస్తాను. పెరుగు కానివ్వండి, లేదంటే రసం కానివ్వండి, అలాంటివి చేసేటప్పుడు ఒక గ్లాస్ కొర్రలకి 2 గ్లాసులు పోస్తాను. అది తపేల్లో వండితే మాత్రమే. కుక్కర్లో అయితే గ్లాసు పావే వేస్తాను. ఎప్పుడు నానబెట్టకున్నా సరే నేను గ్లాసు పావే వేస్తాను వాటరు కుక్కర్లో. తపేల్లో అయితే మాత్రం గ్లాసున్నర 2 గ్లాసులు పోస్తాను. ఎందుకంటే మనం మూత తీసి పెడతాం కాబట్టి ఆవిరంతా బయటకు పోతుంది, కాబట్టి ఉడకడానికి టైం కూడా పడుతుంది. ఇలా శుభ్రంగా 2-3 సార్లు కొర్రలు కడుక్కొని 2 గ్లాసుల కొర్రలకి 2 గ్లాసులన్నర వాటర్ పోసి మూత పెట్టి సైడ్కి పెట్టాను. ఈ లోపు అయితే మనము దొండకాయ పచ్చడి కోసం చక్కగా మామిడికాయ తీసుకున్నాను. ఒక మామిడికాయ దొండకాయ తీసుకొని కుక్కర్లో దొండకాయలు అన్నీ కూడా ముక్కలు తరిగి వేసుకున్నాను. మామిడికాయ పొట్టంతా పీల్ చేసి ఆ పైన గుజ్జు మాత్రమే వేసుకుందాము. టెంకు ఉన్నది లేనిది చూస్తే దీనికైతే టెంక లేదు, కానీ ఇంకో కాయకి టెంక ఉందండి. టేస్ట్ అయితే భలే ఉంటుందిలేండి. మొన్న చేశాను మామిడికాయ దోసకాయ పచ్చడి, భలే ఉంది. ఇప్పుడు దొండకాయ మామిడికాయ పచ్చడి. ఇది చపాతీ అయినా రైస్ అయినా బాగుంటుంది. నేను మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను ఎప్పుడు కొర్రలే తింటాను కాబట్టి ఎక్కువగా కొర్రల పైకి అనుకోండి. పచ్చిమిర్చి కారం మీరు ఎంత తినగలిగితే అంత, కొద్దిగా పసుపు, రాళ్ళుప్పు, ఒక పావు గ్లాస్ వరకు వాటర్ వేసి హైలో పెట్టి స్టవ్ 2 విజిల్ వచ్చాక కింద దించేసుకోండి. అదే స్టవ్ పైన వేరే బాండి పెట్టుకొని కొద్దిగా మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఒక 3 స్పూన్ల వరకు నువ్వులన్నీ కూడా చిటపట అయిన తర్వాత కింద దించేసుకొని మిక్సీ జార్లోకి తీసుకుందాము. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి, అంత బాగుంటుంది. కుక్కర్ గాలంతా వెళ్ళిన తర్వాత మూత ఓపెన్ చేసినట్లయితే మనకి ఎలా అవుతుంది. ఈ లోపు అయితే మనం నువ్వులు పొడి చేసుకున్నాం కదా, ఆ నువ్వులు లైట్గా పొడి అయిన తర్వాత మనం ఈ దొండకాయ అంతా వేసి ఒక 5-6 ఎల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఎట్లా అంటే మనం రోట్లో రుబ్బితే ఎలా వస్తుంది అలా మిక్సీ పట్టుకోవాలి. ఆపుతూ ఆన్ చేస్తూ మిక్సీ చేసినట్లయితే అలా వస్తుందండి. ఒకటేసారి ఆన్లో పెట్టకుండా ఒక 2 సెకండ్లు వేస్తూ ఆఫ్ చేసినట్లయితే రోట్లో రుబ్బినట్టే వచ్చేస్తుంది. స్టవ్ పైన బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, వాము, సోంపు దినుసులు వేసుకున్నాను. కొద్దిగా ఎల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ, కరివేపాకు, అంతేనండి పోపు. ఇలా పోపులో ఈ పచ్చడంతా వేసేసుకొని బాగా కలిపేసి ఇలా సైడ్ పెట్టుకుందాము. ఇప్పుడైతే నానబెట్టుకున్న కొర్రలు ఉన్నాయి కదా, ఈ కొర్రలన్నీ కూడా వేసాను. ఇప్పుడు ఆ పచ్చడి చేసే లోపే నానినాయండి, పెద్దగా టైం ఏం పట్టలేదు, ఒక 1/2 అవర్ అనుకోండి. ఈ కుక్కర్లో కొర్రలు కూడా 2 విజిల్ వచ్చిన తర్వాత కింద దించేసుకోవడం. చూసారు కదా, స్టవ్ హైలో పెట్టేశాను. 2 విజిల్ వచ్చిన తర్వాత కింద దించేసి మనకి గాలి అంతా వెళ్ళిన తర్వాత మాత్రం ఓపెన్ చేసినట్లయితే ఇలా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. తినడానికి బాగుంటుంది, త్వరగా అరుగుతుంది. మనకి టేస్ట్ వేరే లెవెల్ అండి, ఇంకా చెప్పవసరం లేదు. కొర్రలకి అలవాటు పడ్డాను కాబట్టి టేస్ట్ వేరే లెవెల్ అంటున్నా. ఫస్ట్ అయితే కొంచెం కష్టంగానే అనిపించేది కొర్రలు తినేటప్పుడు, ఎక్కువ ఆకలి వేసేది అనమాట. ఇప్పుడైతే సరిపోతుంది ఆ పొట్టకి. టేస్ట్ సూపర్.